హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత దినమంతా కాచి కాపాడి మరి ఒక దినము దేవుడు అనుగ్రహించి ఈ దినములో ఆయన నామాన్ని హెచ్చించుటకు మనకు అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము చదువుకుందాం. బైబిల్ తెరచి నాతో ఏకీభవించండి. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఈ కీర్తన భాగంలో దావీదు ఎంతో ప్రేమించి వారిని నమ్మినందుకు వారు దారుణంగా దావీదును మోసం చేసినప్పుడు రాసిన కీర్తన. మోసంగా అప్పగించబడిన దావీదు యొక్క ఆక్రందన, దావీదును మరణం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. దావీదుకు తన పక్షంగా నిలబడిన వారిని నమ్మలేని స్థితి. దావీదుకు ఎక్కడా భద్రత కనబడుటలేదు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన ఆలకింపుము. ఆత్మలో ఉన్నతమైన వ్యక్తిగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నమ్మించి మోసం చేసే వారిని బట్టి కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తాను పొందుతున్న హింసలను, శ్రమలకు తాను మొరపెడుతున్నాడు. యేసు నామములో మనం కూడా ప్రార్థించే వారముగా ఉందముగాక. ఎట్టు తోచని స్థితిలో మనం దేవుని వైపు చూస్తున్నాం. దావీదు జీవిత పయనములో దేవుడే ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడు. దావీదుకు దేవుని సహాయము ఎంతో అవసరం. దావీదును సౌలు ఒక శత్రువులా తరుముతున్నాడు. దావీదు పారిపోతున్నాడు. ప్రభువే నాకు సహాయం చేయవాడు. సౌలు దేవునికి విరోధముగా పోరాడుతున్నాడు. దావీదుకు నమ్మక ద్రోహులు ఉన్నారు. వారు లేని కాని మాటలతో సౌలు రెచ్చిపోయి దావీదును తరుముతున్నాడు. దావీదు నమ్మక ద్రోహం చేసేవారి ద్వారా మోసపోయాడు. అయితే దేవుడే దావీదు పక్షంగా ఉన్నాడు. దావీదు దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. దావీదుకున్న శక్తి, బలము ఆ దేవుడే అని దావీదు బంధువులకు, శత్రువులకు తెలుసు. కానీ దావీదు బంధువులు సౌలు పక్షంగా చేరి దావీదును చంపాలని సౌలును ప్రోత్సహిస్తున్నారు. దేవుడే దావీదుకు సహాయం చేసి మరణము నుండి దేవుడే తప్పించాడు. సౌలుకు దావీదుకు మధ్యలో దేవుడు నిలబడి నమ్మక ద్రోహం నుండి తప్పించాడు. దావీదు ప్రాణమును దేవుడే కాపాడుతున్నాడు. మనలను కూడా దేవుడే కాపాడుతున్నాడు. అనుదినము దేవునికి నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. మన మీద యుద్ధము యెహోవాదే అని దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. అనుదినము దేవునికి నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. మన మీద యుద్ధము యెహోవాదే అని దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు దేవుని చేతిలో ఉన్నాడు. దేవాని నామము ఉత్తమము, దేవాని నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. ఆపదలన్నిటి నుండి మమ్మను విడిపించి ఉన్నావు దేవా. ప్రతి విషయంలో నీ ఆలోచనతో నడిపించుము. నిత్యము దేవా, నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నాము. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పించి దేవుని గణపరుద్దాం. దేవుని వాక్యముతో దేవుడు మనల్ని నింపునుగాక. వాక్యము మన హృదయంలో నిండినప్పుడు మనము విశ్వాసములో బలం పొందుకుందుముగాక. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. అత్యంత ఘనత గల దేవా యేసయానికి స్తోత్రం. అపరంజి వంటి పాదములు గల దేవా యేసయానికి స్తోత్రం. అపవాది క్రియలను లయపరచుటకు ప్రత్యక్షమైన దేవా యేసయానికి స్తోత్రం. అప్పిచ్చు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అప్పును తీర్చు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం.
అంధకారమును కలుగజేయు దేవా యేసయానికి స్తోత్రం. అంధకారాన్ని మధ్యాహ్నంగా మార్చే దేవా యేసయానికి స్తోత్రం. అంతరింద్రియములను పరిశోధించు దేవా యేసయానికి స్తోత్రం. అంతరింద్రియములలో ఆనందించు దేవా యేసయానికి స్తోత్రం. అతిక్రమములను బట్టి గాయపరచబడిన దేవా యేసయానికి స్తోత్రం. అతిక్రమములను తుడిచివేయు దేవా యేసయానికి స్తోత్రం. అన్యజనులకు నిరీక్షణవు దేవా యేసయానికి స్తోత్రం. అన్యజనుల మీద దృష్టి ఉంచు దేవా యేసయానికి స్తోత్రం. అన్యజనులకు వెలుగు వంటి దేవా యేసయానికి స్తోత్రం. అన్యజనులను ఏలువాడవైన దేవా యేసయానికి స్తోత్రం. అడవిని ఉల్లసింపజేయు దేవా యేసయానికి స్తోత్రం. అడవి గాడిదలకు దప్పి తీర్చు దేవా యేసయానికి స్తోత్రం. అరచేతులతో కొట్టబడిన దేవా యేసయానికి స్తోత్రం. అరచేతుల మీద చెక్కి ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. అవమానింపబడిన దేవా యేసయానికి స్తోత్రం. అవమానమును తీసివేయు దేవా యేసయానికి స్తోత్రం. అబ్రహాము పుట్టక మునుపే ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. బాప్తిస్మమిచ్చు దేవా యేసయానికి స్తోత్రం. అన్యాగ్నిని తెచ్చిన వారిని దహించిన దేవా యేసయానికి స్తోత్రం. అపరాధ క్షమాపణైన పరిశుద్ధుడవు దేవా యేసయానికి స్తోత్రం. అపరాధ పరిహారార్థ బలిగా వచ్చిన గొర్రెపిల్లవు దేవా యేసయానికి స్తోత్రం. అన్యజనులపై ఆత్మను కుమ్మరించు వాడవైన దేవా యేసయానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరచుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే స్తోత్రము కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు నాతో ఏకీభవించండి. దేవా నీ నామమును బట్టి మమ్మను రక్షింపము, నీ పరాక్రమమును బట్టి మాకు న్యాయము తీర్చుము. ఇదిగో దేవుడే నాకు సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవా యెహోవా నీ నామము ఉత్తమము, మేము దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆపదలన్నిటిలో నుండి దేవా దేవుడు మమ్మల్ని విడిపించి ఉన్నాడని నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. దేవా నీ యందు నమ్మిక ఉంచి నిన్ను గణపరుస్తున్నాము దేవా యేసయ్యా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము దేవా. నా తండ్రి మీకు స్తోత్రం. అనుదిన వాక్యమును ఆశీర్వదించుము. నీ వాక్యము ద్వారా నీ ప్రజలకు తృప్తిపరచుము దేవా. నా యందు కనికరించుము ప్రభువా. నీకు స్తోత్రం దేవా. నీ కార్యములు ఆశ్చర్యకరములు, భయము నుండి విడుదలనిచ్చే దేవా నీకు స్తోత్రం. క్రీస్తు అనే బండ నా యేసయ్య అని నిన్ను స్తుతిస్తున్నాను దేవా. స్థిరత, రక్షణ, కోట, కొండ ఎప్పటికీ మారదు ఈ బండ అని స్తుతిస్తున్నాం ప్రభువా. కష్టము, నష్టము, భయము, బాధ వచ్చిందా, యుద్ధంలో విజయం వచ్చిందా, ఎటువంటి సమయంలోనైనా దావీదు ధైర్యముతో పాట రాశాడు. అలాగే మేము కూడా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రం. ఈ రాయి నన్ను కాపాడింది, భద్రపరిచింది, దాచింది అని యేసయ్యా నిన్నే స్తుతిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రం. ఈ రాయే ప్రభువా యేసు క్రీస్తు అని నా ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దావీదును జీఫీలు, సొంత బంధువులు, రక్త సంబంధులు అందరూ యూదా గోత్రీయులే చాలా బాగా మాట్లాడి ఆశ్రయం ఇచ్చి సౌలుకు వర్తమానం పంపి దావీదు మా దగ్గర ఉన్నాడు, నీకు అప్పగిస్తామని చెప్పినప్పుడు సౌలు నా మీద కనికరపడినందుకు యెహోవా ఆశీర్వాదం కలుగునుగాక అంటాడు ప్రభువా. అవును తండ్రి దేవా, యుక్తిపరులు ఏ మంచి లేని వారు కూడా నీ నామమును బట్టి ఆశీర్వాదం చెప్పారు ప్రభువా. అటువంటి మనుషుల మధ్యలో మేము ఉంటున్నాము దేవానికి స్తోత్రం. జీఫీలు దావీదుకు నమ్మక ద్రోహం చేశారు తండ్రి. ఈ దినములలో మేము ఆ విధమైన మనుషుల మధ్యలోనే ఉన్నాము దేవా. కనికరించము, దయచూపము దేవా. ఇలాంటి కుయుక్తులు మేము కనుగొనలేము ప్రభువా. నీ సహాయము దయచేయము దేవా. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని ప్రార్థిస్తున్నాడు దేవా దావీదు. యేసయ్యా నా తండ్రి, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు గాని దైవ భయము లేనివారు దేవా. నీకు స్తోత్రం స్తోత్రం దేవా. మాకు నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా. నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు, నీవే మాకు దిక్కు ప్రభువా. మా ముందు నీవు ఉండాలి దేవా. మాకు నీ సహాయం కావాలి ప్రభువా. మాకు నీవే ఆశ్రయము దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ కార్యమైనా నీవే జరిగించాలి ప్రభువానికి స్తోత్రం. నా దేవుడు నా ముందున్నాడని ధైర్యం కలిగి ఉందుము గాక. నా దేవా, నన్ను శోధించే శత్రువును చెదరగొట్టుము దేవా. ఎటువంటి బంధకములైనా, ఎటువంటి సమస్యలైనా నిన్ను స్తుతించి గణపరిచి విడుదల పొందుదుము గాక. మా ముందు వెనక నీవే ఉన్నావని, ఎటువంటి పరిస్థితిలో ఎలా ఉండాలో
నేర్పించుము దేవా, కనికరించుము దేవా, నా ప్రాణమును ఆదరించుము దేవా, నా ఆపదలన్నిటిలో నుండి కాపాడే దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ దినమంతా మాతోనే ఉండు ప్రభు. అనుదిన వాక్యము దీవించుము దేవా, అనుదిన వాక్యమును బట్టి నీ ప్రజలతో మాట్లాడము దేవా, నీకు స్తోత్రం. శత్రువులు చేస్తున్న కీడు అపాయం కుయుక్తుల నుండి నా దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు అని ఆయన మా పక్షముగా ఉండి శత్రువును తరిమివేయును అని నా ప్రభువా అయ్యా నీ కృప కొరకు కనిపెడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిరాశలో కూడా దేవా నిన్ను గణపరుస్తున్నాం ప్రభువా. నా తండ్రి మేము ఓడిపోము దేవా, మేము ఎప్పుడు నా తండ్రి తల దించము ప్రభువా, తల ఎత్తి నిన్ను గణపరిచే వారముగా ఉంటాము ప్రభువా. భయమును కలిగించే పరిస్థితులన్నీ సరి చేయము దేవా, మాకు సహాయము చేయము ప్రభువా. సంపూర్ణంగా స్థిరపరిచి బలపరచము తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని ఆశీర్వదించము, నీ సహాయం అందించము దేవా, చేయి పట్టి నడిపించుము దేవా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.